సబితా ఇంద్రారెడ్డి గారు చూసుకుంటే కాంగ్రెస్లో ఉన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళారు. అసలు ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ఎలా ఉందంటారు? మీరేమంటారు సబితా ఇంద్రారెడ్డి గారు? నేను మీకు చెప్పాను గతంలో, సబితా ఇంద్రారెడ్డి గారు వాస్తవానికి ఆమె అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పేసి మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజలందరినీ మోసం చేసి టీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది. ఆమె మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం రివ్యూ చేద్దాం, చూద్దాం ఒకసారి. నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తున్నారు మన కేటీఆర్ గారు. నోటిఫికేషన్ కాదండి, 4.5 సంవత్సరాల్లో ఎన్ని ఫిలప్ చేసిందో చెప్పమంటున్నాం. మొన్న మా రాహుల్ గాంధీ గారు వచ్చిపోయిన మా అధ్యక్షుడు వచ్చిపోయిన కేటీఆర్ గారు మాట్లాడుతూ 30,000 ఉద్యోగాలకి ఆర్థిక శాఖ సిఫార్సు చేసింది, యాక్సెప్ట్ చేసింది అని చెప్తా ఉన్నాడు. సిగ్గుపడాలంటే చెప్తున్నాను. ఎందుకంటే 4.5 సంవత్సరాలలో ఎన్ని ఫిలప్ చేశారని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఇంకా మేము ఆమోదించామని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎక్కడ కట్టారు? అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు. ఈరోజు అన్ని కులాల వాళ్ళని చాలా తెలివిగా విభజించాడు. కుల సంఘాలను తీసుకొచ్చి యాదవులకు ఒక సంఘం బిల్డింగ్ ఇస్తాను 2 ఎకరాలు ఇస్తాను, క్రైస్తవులకు బిల్డింగ్ ఇస్తాను 2 ఎకరాలు, గుజరాతీలకు బిల్డింగ్ ఇస్తాను 2 ఎకరాలు ఇస్తాను, దళితులకు గిరిజనులకు అందరికి 2 ఎకరాలు ఇస్తాను, బిల్డింగ్స్ కట్టిస్తాను హైదరాబాద్లో అన్నారు. చాలా సంతోషపడ్డారు. ఎక్కడండి ఒక బిల్డింగ్ కంప్లీట్ అయిందా? బట్ సక్సెస్ఫుల్గా విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పుడు గమనించారు. ఈరోజు మేము అడుగుతున్నాం, మాకు సమాధానం చెప్పక్కర్లేదు, కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఈ రాష్ట్రం పెట్టిన క్షేమం ఉంటుందా అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు. 6 నెలల తర్వాత వచ్చింది, 6 నెలల ముందు వచ్చిందని సందర్భం. నేను అడుగుతున్నాను, ఒక అధికార పార్టీలోకి వెళ్ళి 2 సంవత్సరాలు అవుతున్నది, అధికార దహనం కోసం వెళ్ళినారు, మరి మాటలను ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు కేసీఆర్ని చూసి భయపడుతున్నావా, లేకపోతే కేటీఆర్ని చూసి భయపడుతున్నావా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ సమస్యల గురించి ఒక్క సమస్య గురించి అయినా ప్రశ్నించడానికి ఏమంటారు? ఈ సమస్యలు పక్కకి పెట్టండి, నేను ఒకటే అడుగుతున్నా. అది విద్యాశాఖ మంత్రి గారు అన్నారు. అది ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉన్న టీచర్స్ అంతా కరీంనగర్ వెళ్ళింది, రంగారెడ్డి జిల్లాలో ఉన్న టీచర్స్ అంతా మెదక్ వెళ్ళింది, మహబూబ్నగర్ వెళ్ళింది. మరి వాళ్ళ గురించి ఒక్క నడువును మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. జీవో తీసుకొచ్చి ఈరోజు టీచర్లు ఉపాధ్యాయులు అందరినీ కూడా అడవి పాలు పట్టించినాం. ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడే కేసీఆర్తో మాట్లాడే దమ్ముని లేకపోయా. గతంలో ఉన్న మాట్లాడి ఇంకేం మాట్లాడుతుంది చెప్పండి. ఆమె ఇంకా ఈరోజు ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ ఒకటిగా తీసుకొచ్చిందామని అడుగుతున్నాను. ఈరోజు నేను ఒక్కనాడన్నా ఉద్యోగాల గురించి మాట్లాడినామను నీకు సంబంధించి అదే కదా, విద్యాశాఖ మంత్రి అంటే అదే కదా. ఇవన్నీ పక్కకు పెడదాం. దాని గురించి ఏమన్నా మాట్లాడిన ఎప్పటివరకు ఉన్నా, ఏమైనా చొరవ తీసుకున్నాం ఇప్పటివరకు కూడా? ఎంతోమంది ఉపాధ్యాయులు ఎంతోమంది రోడ్డు మీద ధర్నాలు రస్తారోకలు చేస్తే కూడా ఒకనాడు కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాం. ఈరోజు జీవో తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా వేరే వేరే ప్రాంతాలకు పోతే కూడా ఒకనాడు కూడా మాట్లాడే పరిస్థితులు నువ్వు లేవు. ఇవ్వాలి జీవో ఆపగలిగిన మనం ఇవ్వాలి. కేసీఆర్తో మాట్లాడే దమ్ము నీకున్నదా అసలు కదా? ఇదంతా కూడా మహేశ్వరం నియోజక ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజులు తప్పకుండా మనకు తగ్గిన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను